అంటే గతంలో చాలా పొలిటికల్ మూవీసే వచ్చాయి, అందులో వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లే చేశారు కదా. అవునండి. మీ సినిమాలో నటించడానికి ఎందుకని అంతగా అంటే అప్పుడు వెనుకాడారు? అప్పుడు ఎవరు అంత భయపడేవారు కాదేమో, మరి ఇప్పుడు చాలా భయపడుతున్నారు. అంటే ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా తయారయ్యాయి. 100% మనుషులు భయపడబట్టే కదండి చేయలేదు. పాలకులు మనుషులు అంతగా. నువ్వు ఆర్టిస్ట్వి, కథ నచ్చితే చేస్తావు, కథ నచ్చకపోతే చెయ్యవు. డబ్బులు ఇస్తే చేస్తావు, అవును. డబ్బులు ఇవ్వకపోతే చెయ్యవు. నీకు అన్ని కథ నచ్చింది అన్నావు నువ్వే, నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వడానికి మేము రెడీ. మరి ఎందుకు చేయలేదు సార్? కథ నచ్చలేదండి మేము చేయలేంటే అది వేరు. ఓకే, మనం చెప్పిన కథ వాళ్ళు చేయాలని లేదు కదా సార్. వ్యక్తిగతంగా వాళ్ళు కొన్ని కథలు చేయాలని ఉంటుంది, కొన్ని కథలు చేయకూడదని ఉంటుంది. కథ నచ్చింది కానీ మేము భయంతో చేయలేమని చెప్పడమే ఇక్కడ నేను కామెంట్ చేస్తున్నా. మీరు అండర్లైన్ చేయాల్సిన పాయింట్ అదే. కథ నచ్చింది, చాలా బాగుంది, బట్ మనం చేయాలంటే కొంచెం భయంగా ఉంది అనేది సెన్స్ అండి ఇక్కడ అండర్లైన్. అండ్ నేను చెప్పిన ప్రతి కథ అవతల యాక్ట్ చేయాలని లేదు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా. అవును. అంటే ఇక మీరైతే ఆ గట్స్ తోటే సినిమా తీశారు. మీరు తర్వాత ప్రొడ్యూసర్ గారు చాలా గ్రేట్ అండి. నేను డ్రాప్ అయిపోయాను ఒక టైంలో. వద్దులే సార్ ఎవరో చేయట్లేదు, మన సినిమాకి ఎవరు వాల్యూ ఉండదు అంటే మీరు ఎవరైతే అంటే కాస్టింగ్ పరంగా ఎదుర్కొనే ఇబ్బందులు చూసి వద్దండి. హీరోలు కూడా ఎవరు ముందుకు రాలేదు. ఒక 9 మెంబర్స్, దాదాపు 10 మెంబర్స్ వరకు టచ్ చేశారు. ఇది అఖిలని చేసినటువంటి క్యారెక్టర్. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇబ్బంది కదండి అంటే లేదు మనం చేయాల్సిందే. కంటెంట్ నమ్మే వెళ్దాం మనం. ఆ రైతుల యొక్క సంఘర్షణ చెప్దాం అనుకుంటున్నాం, చెప్పడమే. దానికి ఎవరు సూటబుల్ అయితే వాళ్ళని దొరికిన వాళ్ళతోనే చేద్దాం. అంతా న్యూ అయినా కూడా పర్వాలేదు, కానీ కన్ఫర్మ్గా ఈ సినిమా మనం జనంలోకి పంపించాలి. మణిశర్మ గారిని పెట్టడం, మణిశర్మ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్, అలాగే వినోద్ కుమార్ గారు ఆయన ఫ్రెండ్, వాణి విశ్వనాథ్ గారు ఆ క్యారెక్టర్ చేయడం, కోటగిరి వెంకటేశ్వర గారు ఎడిటింగ్, మంచి టెక్నీషియన్స్, వాళ్ళ అసిస్టెంట్ రాంబాబు ఫస్ట్ కట్, తర్వాత చంటి గారండి ఫుల్ వెర్షన్ ఆయన చేశారు సినిమా. ఇలా అన్ని మంచి టాప్ టెక్నీషియన్స్ అండి. నందు మాస్టర్, తర్వాత రామకృష్ణ మాస్టర్, గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ, సుద్దాల అశోక్ తేజ గారు బ్యూటిఫుల్ క్యాసినో సాంగ్, పగిలిన భూమి నెత్తురులో అని చెప్పి అదొక సాంగ్, 2 పాటలు, వెలిగండ్ల రాంబాబు గారు బిట్ సాంగ్స్, గురిచరణ్ గారు ఏరువాక సాంగ్, టాప్ టెక్నీషియన్స్ అండి. కవులు ఎప్పుడు భయపడరు సార్. అవును, కవులు భయపడరండి, రచయితలు భయపడరు. నటులుగా ఒక భయాన్ని పోగొట్టేవాడే కవి. అవును, భయాన్ని పోగొట్టేవాడే కవి, పోరాటం వైపు పంపించేవాడే కవి. అందుకే ఈ రచయితలంతా కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ టెక్నీషియన్స్ అంతా కూడా చాలా హెల్ప్ చేసి సినిమాకి సపోర్ట్ చేశారు. మిక్సింగ్ శ్యామ్ కానీ, సినిమా బయటకు వచ్చిన తర్వాత కెమెరామెన్ అండి రమేష్ మీరు చూశారు. అవును, అతను అసలు బ్యూటిఫుల్ కెమెరామెన్. ఎంత ఫాస్ట్గా తీశారంటే సినిమా, ఇలాంటి సినిమా దాదాపు 100-150 రోజులు పడుతుందండి మనకి సినిమా తీయాలంటే. అతి తక్కువ టైంలో తీయడానికి కెమెరామెన్ చాలా ఫాస్టెస్ట్ కెమెరామెన్ అనమాట. అదే. సో అంతా సినిమా తీశారు, రిలీజ్ అయిపోయింది. సో రిలీజ్ అయిన తర్వాత మీకు లభించినటువంటి మీ ఫీలింగ్ ఏంటి? రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అవ్వలేదు కదా సార్ పూర్తిగా. అంటే ఏపీలో మీకు ఎక్కడైతే నా పరిస్థితి ఎలా ఉందంటే, ప్రెగ్నెంట్ లేడీ తల్లి గర్భంలోంచి బిడ్డ సగం వచ్చి ఆగిపోతే ఎలా ఉంటుందండి పరిస్థితి? అంటే ఈ ఇంటర్వ్యూ మనది టెలికాస్ట్ అయ్యే లేదా పడలేదు కదా సార్, ఇంకా పడలేదుగా. సగం 2 కాళ్ళు వచ్చి ఆగిపోయింది. తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? నా పరిస్థితి అదే. 2 కాళ్ళే బయటకు వచ్చినాయి. పూర్తిగా ఎక్కడ వచ్చింది బయటికి? 2 కాళ్ళు బయటకు వచ్చేటప్పటికే మన వాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు ఈడ అబ్బాయా ఈడ అమ్మాయా అని. అసలు ఆ 2 కాళ్ళే కనిపించినాయి, అది పరిపూర్ణంగా బయటకు రాలా. ఇంకా వచ్చాక అప్పుడు ఆడవు మాకు. సో మీరు చెప్పేదాన్ని బట్టి ఈరోజు రాత్రికి పడిపోతున్నాయి. అవునండి. సో రిలీజ్ అయిన చోట్ల నుంచి మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా సూపర్గా ఫీల్ అవుతున్నారు సార్ అందరూ. ఆ కంటెంట్ మీద పార్టీల పరంగా ఉన్న వాళ్ళు మాత్రం కొంతమంది యాంటీగా మాట్లాడుతున్నారు. అదే అసలు నా సినిమా థియేటర్లో పడకుండానే 2 టికెట్లు ఇద్దరే ఉన్నారని చెప్పి ఏదో ఎంటీ థియేటర్ ఫోటో తీసి పంపిస్తారు. ఓకే, ఇది ట్రోలింగ్ అనేది పంపిస్తూ ఉంటారు. అవును, నా థియేటర్లో ఇద్దరే ఉంటే సినిమా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి ఎందుకు ఆపేశారు సార్? నా సినిమాకి జనమే వెళ్ళట్లేదు, చివరి నిమిషంలో ఆపేశారు. నా సినిమాకి జనమే వెళ్ళట్లేదు, మరి జనం థియేటర్లో ఉన్న వాళ్ళని బయటకు పంపించి థియేటర్ ఎందుకు క్లోజ్ చేశారు? జనమే థియేటర్కి వెళ్ళనప్పుడు అంటే మీకు అనుగుణంగా ఉంటే ఒకలాగా, మీకు అనుగుణంగా లేకపోతే ఒకలాగా. 2 వర్గాలు ఎప్పుడు ఉంటాయి సార్. మంచి వైపు ఉండే వాళ్ళు ఉంటారు, చెడు వైపు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సొసైటీలో ఏ పని చేసినా 2 వర్గాలు ఉంటాయి. నేను రైతుల యొక్క మానసిక సంఘర్షణ నేను తీసాను సార్. దాని మీద ఇన్ని విమర్శలు వచ్చినా, ఇన్ని అప్రిసియేషన్స్ వచ్చినా నేను ఒకేలా స్పందిస్తాను. ఓకే, ఎందుకంటే నేను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పాను. నేను చెప్పడంలో ఫెయిల్ అవ్వలేదు. నువ్వు రిసీవ్ చేసుకోవడంలో నువ్వు ఫెయిల్ అయితే అది నాకు సంబంధం లేదు.
అంటే ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు రిసీవ్ చేసుకుంటారు సార్. వాళ్ళకి అది కొంతమందికి ఆ ఎమోషన్ నచ్చకపోవచ్చు, కొంతమంది కనెక్ట్ కొంతమందికి ఆ ఎమోషన్ ఏంటి తక్కువే తీసాడు డైరెక్టర్, ఇంకా అద్భుతంగా తీయొచ్చు కదా అనిపించవచ్చు. ఈ డైలాగులు బాగున్నాయి, ఇంకా బ్యూటిఫుల్గా రాయొచ్చు కదా అనిపించవచ్చు. ప్రేక్షకుల మధ్యకి వెళ్ళిపోయాక నిర్ణయించడానికి మనం ఎవరమండి అసలు? అంతే కదా. దేవుడి దయ వల్ల అందరికీ నచ్చాలి, సినిమా పెద్ద హిట్ అవ్వాలని ప్రతి డైరెక్టర్ కోరుకుంటాడు. అలాగే నేను కోరుకున్నాను. కానీ ఎందుకు నచ్చలేదు అని నేను అడగను. నేను చెప్పాలనుకుని చెప్పాను. నచ్చిన వాళ్ళు చెప్పారనుకోండి చాలా హ్యాపీ అని ఫీల్ అవుతాయి. నాకు అందరూ కన్నీటి పర్యంతమే చెప్పారు రైతులు. ఓకే, అద్భుతంగా ఎవరి గురించి అయితే ఎవరి కోసం అయితే నేను వాళ్ళ కోసమే తీశాను సార్. వాళ్ళని ప్రేమించే వాళ్ళ కోసం తీశాను, రైతు బిడ్డల కోసం, రైతుల కోసం తీశాను. వాళ్ళ అమ్మో అసలు నేనంటే చాలా ఇష్టపడుతున్నారు. ఓకే, చాలా ఆనందం అనిపించింది నాకు. మా సమస్యలు ఇంత బాగా తీశారండి, ఇంత అద్భుతంగా తీశారండి అంటే మనసు. వాళ్ళు భూములు ఇచ్చి వచ్చేస్తామంటే తల్లి ఒడి నుండి శిశువు దూరం అవుతోంది పాట అండి. కన్నీటి పర్యంతం వేరు ఎంతమందో. అదే ఆ లిరిక్స్కి సాహిత్యం. వాళ్ళ భూమిని వదులుతున్న టైంలో కనుమరుగైపోయే ముక్కారు పంటలు, భావితరం ముందున జేగంటలు. వీళ్ళ త్యాగం భావితరాలకి జేగంటలు లాంటివి అని చెప్పాడు రచయిత. ఏంటండి ఎమోషన్స్ అర్థం చేసుకునే మనిషిని బట్టి ఉంటుంది సార్. అవును. సో నేను ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి, నేను తీసిన పర్పస్ వాళ్ళకి అర్థమైతే చాలు సార్. అంటే మీరు అక్కడ ఎవరినైతే పాత్రలుగా చూపించారో, అంటే ప్రధానంగా రైతుల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళని మాత్రమే తీసుకున్నట్టు అనిపించింది. సూపర్ హిట్ రిపోర్ట్ అండి. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో 6 సెంటర్స్లో పడింది కదా కోర్టు స్టే ఇవ్వడానికి ముందు. ఓకే, సూపర్ హిట్ రిపోర్ట్ సినిమా. మీకు చూడండి ఈవేళ ఫస్ట్ షో నుంచి మీకు వచ్చే రిజల్ట్ మీరు కూడా వింటారు కదా. అదే అండి. సో మీకు అది ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత తెలంగాణలో రిలీజ్ అయింది. సో ఇక్కడి నుంచి ఏమన్నా మీకు అంతా బాగుందని చెప్పారండి. అంటే గ్రౌండ్ లెవెల్ సమస్య సార్ అది. అవును, తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన సమస్య. తెలిసిన సమస్య వేరు, అనుభవించిన సమస్య వేరు. ఇక్కడ తెలిసిన సమస్య, మనకందరికీ తెలిసిన సమస్య. అక్కడ అనుభవించిన సమస్య. అనుభవించిన వాడి రియాక్షన్ వేరేగా ఉంటుంది, సమస్యని దూరం నుంచి చూసిన వాడి రియాక్షన్ వేరేగా ఉంటుంది. ఇక్కడ ఈ సినిమా రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో సినిమా రిజల్ట్కి అంత వ్యత్యాసం. ఈవెన్ ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ బాగుంది అంటున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది తెలంగాణ ప్రజలు ఉన్నారు, తెలంగాణ వాళ్ళలోనే ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది సినిమా. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణంగా జరుగుతుంది, రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారా, పాప వాళ్ళ త్యాగం ఇలాగా వృధా అయిపోయిందా, వాళ్ళ జీవితాలు ఇలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయినాయా అని ఎంతోమంది బాధపడ్డారు. మీ కెరీర్ చూసుకుంటే 20 years అయిపోయింది. సో మీకు మీ మనసుకి ఈ రోజున సంతృప్తినిచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు మీరు? రాజధాని ఫెయిల్స్ అని చెప్తాను. అంతే, 100%. మన కోసం మనం సంపాదించుకోవడంలో తృప్తి ఉండదండి. మనం సంపాదించుకున్న దాంట్లో అవతరాలకు ఇచ్చామనుకోండి ఆ తృప్తి వేరేగా ఉంటుంది. నాకు తెలిసిన విద్యని నేను రైతుల కోసం పనిచేశాను, స్టేట్ కోసం పనిచేశాను, ఒక రాష్ట్రం రాజధాని కోసం చేశాను. నేను ఎంత గ్రేట్ అండి అసలు. అందరికీ వస్తుందండి ఆ అర్హత. ఎన్ని సినిమాలన్నా చేయొచ్చు, అవకాశం అసలు. అంటే నా స్టేట్, నేను పుట్టిన స్టేట్ కోసం నేను సినిమా తీసే అవకాశం, అక్కడ ఉన్న రైతుల కోసం నేను తీసే అవకాశం, నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. రవిశంకర్ గారు నాతో ఇంత సినిమా చేసినందుకు అసలు ఆయనకి చాలా థ్యాంక్స్ అండి. అదే మీకు అంటే మీరు అక్కడైతే ఒక ముగింపు అయితే చూపించారు, వాస్తవంగా అది ఎప్పటికి సాకారం అవుతుంది, సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు? అది ఇంకా భగవంతుడికి తెలియాలి సార్. ఇప్పుడు మనం మంచి ఆశిస్తాం, అందరికీ మంచి జరగాలని ఆశిస్తాం. చివరిలో ఎన్నికలు చూపించారు, మనం అనుకున్నది జరగదు కదా సార్. ఇలా జరిగితే బాగుంటుందని చెప్పగలం, అలా జరగాలని మనం చెప్పడానికి మనం ఎవరు? అంటే ముగింపు అనేది అలాగే ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? అంటే అది సమస్య పరిష్కారం కాని సమస్య కదా. అంత మార్పు రావాలి సార్ ప్రజల్లో. మన దేశాన్ని ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఈవేళ మనల్ని సంతోషంగా ఉండడం కోసం నిలబెడితే, దుర్మార్గులు మన జీవితాన్ని దుర్భరం చేస్తున్నప్పుడు ప్రజలు కాకపోతే ఎవరు స్పందిస్తారండి? కులం పేరుతోనో వర్గం పేరుతోనో యుద్ధం ఎవరు చేస్తారు సార్? ప్రజలే చేయాలి. వేరు చేసి ప్రజలే కాపాడుకోవాలి. ప్రజల్ని ఎవరు కాపాడరండి, వాళ్ళు తెలుసుకోవాలి. ప్రజలే కాపాడుకోవాలి కదా. ప్రజలే చట్టం పెట్టుకున్నారు, ప్రజలే ఇవన్నీ చేసుకున్నారు. అన్నీ ప్రజల కోసం పుట్టినవే, కానీ అవేమీ ప్రజలకు ఉపయోగపడట్లేదని నా బాధ. అందుకని ప్రజలు ఇలా రియాక్ట్ అయితే ఎలా ఉంటుందని ఒక క్లైమాక్స్ చెప్పారండి. ప్రజల మించిన శక్తి ఏముందండి? అందరూ కలిపి ఐక్యంగా ఉంటే అసలు ఎవడైనా దగ్గరికి రాగలరా? ఆ ఐక్యతను తీసేసే ప్రయత్నమే మీరు చెప్పిన ఐడియాలజిస్టులు నేను చెప్పింది. ఎందుకంటే అంత కోపం మానుగారు అని అడిగారు మీరు. అంటే ఐక్యతని
ప్రజల ఐక్యతనే మీకు ఎప్పుడు పొలిటికల్ పార్టీలు పొగడుతూ ఉంటాయి. ఎందుకంటే ఐక్యంగా ఉంటే వీళ్ళు బలవంతులు అయిపోతారు కదా. ప్రజలు బలవంతులు అయిపోతే మరి మిగతా వాళ్ళకి ఇబ్బంది కదా. ప్రజా బలం ఏంటో చెప్పాలనుకున్నానండి క్లైమాక్స్లో. ఓకే.